withholding tax. Withholding tax. Withholding tax అంటే మీనింగ్ ఏంటి? Withholding tax. TDS sir. TDS అని చెప్పచ్చు. TDS. దీన్ని డైరెక్ట్ ట్యాక్స్ అని కూడా చెప్తారు. డైరెక్ట్ ట్యాక్స్. డైరెక్ట్ ట్యాక్స్ అంటారు దీన్ని. డైరెక్ట్ ట్యాక్స్ ఈజ్ ఇంపోజ్డ్ ఆన్ పర్సన్స్ ఇన్కమ్ అని చెప్పచ్చు. డైరెక్ట్ ట్యాక్స్ అంటారు. డైరెక్ట్ ట్యాక్స్ ఈజ్ ఇంపోజ్డ్ ఆన్ పర్సన్స్ ఇన్కమ్. పర్సన్స్ ఇన్కమ్ పైన డైరెక్ట్ ట్యాక్స్ అనేది అప్లికబుల్ అవుతుంది. డైరెక్ట్ ట్యాక్స్ ఈజ్ ఇంపోజ్డ్ ఆన్ పర్సన్స్ ఇన్కమ్ అంటారు. సో మీకు ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తున్నాను. 1 minute. డైరెక్ట్ ట్యాక్స్ అంటారు. ఇది పర్సన్స్ ఇన్కమ్ పైన అప్లికబుల్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి. పర్సన్స్ ఇన్కమ్. ఓకే, షీట్ నాట్ అవైలబుల్. సరే చూడండి. విత్హోల్డింగ్ ట్యాక్స్ అంటే మీనింగ్ ఏంటి? మీకు మీరు ఒక MS వర్డ్ ఫార్మాట్ ఓపెన్ చేయండి. సో విత్హోల్డింగ్ ట్యాక్స్ అంటే వన్ కైండ్ ఆఫ్ ది టాక్సేషన్ సిస్టమ్ ఇన్ ఇండియా అని చెప్పచ్చు. వన్ కైండ్ ఆఫ్ ది టాక్సేషన్ సిస్టమ్ ఇన్ ఇండియా అని చెప్పచ్చు. ట్యాక్స్ అనేది 2 types ఉంటుందండి. ట్యాక్స్ అనేది 2 types ఉంటుంది. డైరెక్ట్ ట్యాక్స్ ఆర్ ఇండైరెక్ట్ ట్యాక్స్. సో డైరెక్ట్ ట్యాక్స్ అంటే మీనింగ్ ఏంటి? డైరెక్ట్ ట్యాక్స్ ఉంటుంది, ఇండైరెక్ట్ ట్యాక్స్ ఉంటుంది. డైరెక్ట్ ట్యాక్స్ అనేది పర్సన్స్ ఇన్కమ్ పైన అప్లికబుల్ అవుతుంది. డైరెక్ట్ ట్యాక్స్ ఈజ్ ఇంపోజ్డ్ ఆన్ పర్సన్స్ ఇన్కమ్. పర్సన్స్ ఇన్కమ్ పైన డైరెక్ట్ ట్యాక్స్ అనేది అప్లికబుల్ అవుతుంది. ఎగ్జాంపుల్, ఒక పర్సన్ కి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది ఇన్కమ్స్ అనేవి ఉంటాయి. ఏమేమి ఉండొచ్చు? ఆయనకి శాలరీ వస్తుంది, హౌస్ ప్రాపర్టీస్ పైన ఇన్కమ్ ఉండొచ్చు, బిజినెస్ పైన ఇన్కమ్ ఉండొచ్చు. ఇట్లా డిఫరెంట్ వేలో ఒక పర్సన్ కి ఇన్కమ్ అనేది ఉంటుంది. సో ఈ ఇన్కమ్ ఏదైతే వస్తుందో ఈ గ్రాస్ అమౌంట్ పైన గవర్నమెంట్ కి కొంత ట్యాక్స్ అనేది పే చేయాలి. ఇది ఎవ్రీ ఇయర్ చేంజ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు యాక్చువల్గా 12 lakhs ఇన్కమ్ ఉన్న వాళ్ళు ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు అని మన ఫైనాన్షియల్ మినిస్టర్ ఎవరు? నిర్మలా సీతారామన్ అనౌన్స్ చేశారు. ఓకేనా? 12 lakhs వరకు శాలరీ ఉన్న వాళ్ళు పే చేయాల్సిన అవసరం లేదు. మోర్ దాన్ 12 lakhs శాలరీ ఉన్న వాళ్ళు పే చేయాలి. అలాగే US లో ట్యాక్స్ అసలు పే చేయాల్సిన అవసరం లేదని చెప్పేసి ట్రంప్ ఈ మధ్యన కొత్తగా ఒక రూల్ తీసుకొస్తున్నారు. ఎనీవే, ఒక పర్సన్ కి వచ్చే ఇన్కమ్ నుండి కొంత అమౌంట్ అనేది డైరెక్ట్ గా గవర్నమెంట్ కి పే చేయాలి. దీని ఇన్కమ్ ట్యాక్స్ అంటారు. నాన్ అకౌంటింగ్ టర్మినాలజీలో ఇన్కమ్ ట్యాక్స్ అంటారు. SAP టర్మినాలజీలో విత్హోల్డింగ్ ట్యాక్స్ అంటారు. SAP టర్మినాలజీలో ఏమంటారు? దీన్ని విత్హోల్డింగ్ ట్యాక్స్ అంటారు. ఇది డైరెక్ట్ ట్యాక్స్.
ఇంకోటి ఉంటుంది ఇండైరెక్ట్ ట్యాక్స్. ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటే జిఎస్టి అంటారు. ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటే జిఎస్టి. ఇది నెక్స్ట్ క్లాస్ లో డిస్కస్ చేద్దాం. డైరెక్ట్ ట్యాక్స్ అనేది పర్సన్స్ ఇన్కమ్ పైన అప్లికబుల్ అవుతుంది. ఇండైరెక్ట్ ట్యాక్స్ అనేది జిఎస్టి గూడ్స్ అండ్ సర్వీసెస్ పైన అప్లికబుల్ అవుతుంది. కొంతమంది ట్యాక్స్ పే చేయకుండా ఉండటానికి ఏం చేస్తుంటారు, పోస్టల్స్ లో ఇన్వెస్ట్మెంట్ పెడుతుంటారు. పోస్టల్స్, ఎల్ఐసి బాండ్స్ ఇట్లా కొన్ని ఉంటాయి. వాటిల్లో ఇన్వెస్ట్మెంట్ అనేది పెడుతూ ఉంటారు అనమాట. మీ కంపెనీ ఇండియన్ కంపెనీ అనుకోండి, మీ క్లయింట్ ఇండియన్ కంపెనీ అయితేనే మీరు విత్ హోల్డింగ్ ట్యాక్స్ అనేది యాడ్ చేసుకోవాలి. కొన్ని కంట్రీలో అంటే ఆ కంట్రీలో ఉన్న ట్యాక్సేషన్ సిస్టమ్ని బట్టి మీరు చేసుకోవాలన్నమాట. సో డైరెక్ట్ ట్యాక్స్ అంటే పర్సన్స్ ఇన్కమ్ పైన అప్లికబుల్ అవుతుంది. ఒక పర్సన్ కి వచ్చేటటువంటి గ్రాస్ ఇన్కమ్ పైన ట్యాక్స్ అనేది పే చేయాలి. ట్యాక్స్ అనేది అందరికీ ఒకేలా ఉండదు, ఇన్కమ్ ని బేస్ గా చేసుకుని ఉంటది అనమాట. ఎగ్జాంపుల్ ఎలా చెప్పచ్చు, ఒక 2 lakhs బిలో 2 lakhs ఉందనుకుందాం ఇన్కమ్, వాళ్ళకి ట్యాక్స్ ఏమి ఉండదు. చాట్ బాక్స్ లో కొన్ని కాపీ పేస్ట్ చేశాను, నోట్ చేసుకోండి. సో చూడండి, 0 నుండి 2 lakhs వరకు ఉంటే ట్యాక్స్ ఏం పే చేయాల్సిన అవసరం ఉండదు. ఎగ్జాంపుల్ చెప్తున్నాను, 3 lakhs నుండి 5 lakhs అనుకోండి, 5% స్లాబ్ రేట్ లో ఉన్నారని చెప్తారు. 5 lakhs to 7,50,000 10% స్లాబ్ రేట్. 7,50,000 నుండి 10 lakhs అయితే 20% స్లాబ్ రేట్. ఈ స్లాబ్ రేట్ అనేది ఎవ్రీ ఇయర్ చేంజ్ అవుతూ ఉంటుంది. ఇక్కడ నేను మీకు ఎగ్జాంపుల్ మాత్రమే చెప్తున్నాను. ఓకేనా? విత్ హోల్డింగ్ ట్యాక్స్ టీడీఎస్ అని కూడా చెప్తా తెలుసు. టీడీఎస్ అంటే మీనింగ్ ఏంటి, ఈ పర్సంటేజ్ ప్రకారం ట్యాక్స్ అనేది డిడక్ట్ చేస్తారు, టీడీఎస్ అంటారు. టీడీఎస్ అంటే ట్యాక్స్ డిడక్షన్ అట్ సోర్స్ అని అర్థం. టీడీఎస్ ట్యాక్స్ డిడక్షన్ అట్ సోర్స్ అంటారు. క్లియర్ కదా? ట్యాక్స్ డిడక్షన్ అట్ సోర్స్ అంటారు. అది నేను మీకు చాట్ బాక్స్ లో కొన్ని ఇంటర్వ్యూ బేస్డ్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ఫార్వర్డ్ చేస్తున్నాను. ఇవి చూడండి, ఆన్సర్స్ గ్యాదర్ చేయాలి మీరు ఓన్గా. ఓకేనా? రైట్, చూడండి. సో విత్ హోల్డింగ్ ట్యాక్స్ కాన్ఫిగరేషన్స్ చేద్దాము. చూడండి, విత్ హోల్డింగ్ ట్యాక్స్ 1 minute, కొంచెం లిటిల్ బిట్ కన్ఫ్యూజ్ గా అనిపిస్తుంది, కేర్ఫుల్ గా వినండి. చాట్ బాక్స్ లో ఒక ఇమేజ్ ఉంది చూడండి. చూడండి, చెక్ విత్ హోల్డింగ్ ట్యాక్స్ కంట్రీ అంటే మన కంట్రీకి సంబంధించిన ట్యాక్సేషన్ సిస్టమ్ అనేది ఒకటి డిఫైన్ చేస్తున్నాం. ఇలా ఎస్ఏపి ఓపెన్ చేయండి. కొంచెం కేర్ఫుల్ గా వినాలి, లిటిల్ బిట్ కన్ఫ్యూజ్ గా ఉంటుంది మీకు. ఓకేనా? ఎస్పిఆర్ఓ ఐఎంజి, ఎస్పిఆర్ఓ ఐఎంజి, ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, ఫైనాన్షియల్ అకౌంటింగ్ గ్లోబల్ సెట్టింగ్స్ న్యూ, withholding tax, withholding tax, extend withholding tax, basic settings elaborate చేయండి. Check withholding tax country, న్యూ ఎంట్రీకి వెళ్ళండి.
కంట్రీ అంటే ఏం తీసుకోవాలి, ఐఎన్ ఇండియా ఇవ్వండి. విత్ హోల్డింగ్ ట్యాక్స్ కంట్రీ అన్నాడు కదా, అక్కడ మీ కంపెనీ కూడా 3 letters ఇవ్వండి. డిస్క్రిప్షన్ ఇవ్వండి. విత్ హోల్డింగ్ ట్యాక్స్ టైప్ ఫర్ మీ కంపెనీ కూడా ఇవ్వండి. సేవ్. ఇది ఫస్ట్ కాన్ఫిగరేషన్. నెక్స్ట్ డిఫైన్ విత్హోల్డింగ్ ట్యాక్స్ టైప్ ఫర్ ఇన్వాయిస్ పోస్టింగ్. డిఫైన్ విత్హోల్డింగ్ ట్యాక్స్ టైప్ ఫర్ ఇన్వాయిస్ పోస్టింగ్. సో మనం ఇన్వాయిస్ పోస్టింగ్ చేయడానికి ఈ కాన్ఫిగరేషన్ అనేది ఉపయోగపడుతుంది. సేమ్ ప్రాసెస్, సేమ్ పార్ట్. డిఫైన్ విత్హోల్డింగ్, వెయిట్ ఇక్కడ ఎక్కడ వస్తుందంటే మీకు క్యాలిక్యులేషన్ ఉంటుంది, కింద క్యాలిక్యులేషన్ ఉంది చూడండి. క్యాలిక్యులేషన్ ఓపెన్ చేయండి. విత్హోల్డింగ్ ట్యాక్స్ టైప్ డిఫైన్ విత్హోల్డింగ్ ట్యాక్స్ టైప్ ఫర్ ఇన్వాయిస్ పోస్టింగ్. కంట్రీ ఐఎన్. ఇన్వెంటరీకి వెళ్ళండి. ఇన్వెంటరీకి వెళ్ళారు కదా. వన్ మినిట్. P1 ఇవ్వండి. P1 డిస్క్రిప్షన్ ఇవ్వండి. TDS at 2% of revenue. మీ కంపెనీ కూడా ఇవ్వాలి. లాస్ట్ లో గ్రాస్ అమౌంట్ కింద బేసిక్ అమౌంట్ ఎట్లా అనేది గ్రాస్ అమౌంట్ తీసుకుందాము. గ్రాస్ అమౌంట్ నెక్స్ట్ ఇక్కడ కింద కంట్రోల్ చూసారా, కంట్రోల్లో ఫస్ట్ 2 elements రిమూవ్ చేయండి. కంట్రోల్ ఇవి అవసరం లేదు మనకి, 2 elements వరకు తీసేయండి. ఓకేనా. ఫస్ట్ P1 ఇచ్చాం, పైకి వెళ్ళండి. P1 నెక్స్ట్ ఎంట్రీ ఉంటుంది చూడండి. నెక్స్ట్ ఎంట్రీ ఈ P1 P2 ఇవ్వండి. సో ఈ P1 P2 ఏవైనా తీసుకోవచ్చు, డోంట్ వరీ. సెస్ పేయబుల్, CESS. సెస్ అంటే తెలుసా మీకు? CESS సెస్ పేయబుల్ కొత్తగా ఇంట్రడ్యూస్ చేశారు, లాంగ్ బ్యాక్ లేదు. సెస్ పేయబుల్ నెట్లో వెతకాలి. సెస్ పేయబుల్ అంటే ఏంటో ఫైండ్ అవుట్ చేయండి. 3%. గ్రాస్ అమౌంట్ తీసుకోండి. కంట్రోల్లో ఫస్ట్ 2 ఆప్షన్స్ రిమూవ్ చేయండి. అవి ఉన్నా ఏమీ కాదు, బట్ నాట్ రిక్వైర్డ్. ఓకే, సేవ్ చేయండి. సేవ్ అండ్ బ్యాక్. P1 P2 అనే 2 ట్యాక్స్ కోడ్ 2 క్రియేట్ చేసాం. ఓకేనా. ఇవి ట్యాక్స్ టైప్స్ ఒకటేమో TDS ట్యాక్స్ టైప్, ఒకటేమో సెస్ పేయబుల్ కి సంబంధించిన ట్యాక్స్ టైప్స్ అని అర్థం. P1 P2 2 క్రియేట్ చేసాం. ఐఎమ్ సారీ. నెక్స్ట్ పేమెంట్ పోస్టింగ్ కోసం కూడా చేస్తున్నాం. పేమెంట్ పోస్టింగ్ డిఫైన్ విత్హోల్డింగ్ ట్యాక్స్ టైప్ ఫర్ పేమెంట్ పోస్టింగ్. బ్యాక్ వెళ్ళండి. డిఫైన్ విత్హోల్డింగ్ ట్యాక్స్ టైప్ ఫర్ పేమెంట్ పోస్టింగ్. కంటిన్యూ చేయండి.
ఇన్వెంటరీస్ P1 ఇచ్చాం కదా, ఇక్కడ ఏమి ఇద్దామంటే 1P ఇవ్వండి. 1P డిస్క్రిప్షన్ ఇవ్వండి. TDS at 2% of payment. మీ కంపెనీ కోడ్. గ్రాస్ అమౌంట్ తీసుకోండి, అవన్నీ ఉంచండి. కింద కంట్రోల్లోకి వెళ్ళండి. కంట్రోల్లో విత్ బేసిక్ మాన్యువల్ ఉంచండి. రిమైనింగ్ మిడిల్ వన్ తీసేయండి. మాన్యువల్ విత్ హోల్డింగ్ ట్యాక్స్ అమౌంట్ తీసేయండి. ఓకే, 1P ఇచ్చాం. 1P అని మనం ఇచ్చింది ఇక్కడ పైన 1P. నెక్స్ట్ ఎంట్రీ 2P. 2P ఇవ్వాలి. 2P అంటే సెస్ పేయబుల్ 3% ఆఫ్ పేమెంట్. గ్రాస్ అమౌంట్ ఇవ్వండి. గ్రాస్ అమౌంట్. నెక్స్ట్ కంట్రోల్ డేటాలో ఫస్ట్ సెకండ్ వన్ రిమూవ్ చేయండి. 2P ఇచ్చాం. ఓకే, సేవ్. ఓకే, నెక్స్ట్ వన్ డిఫైన్ విత్హోల్డింగ్ ట్యాక్స్ కోడ్స్. డిఫైన్ విత్హోల్డింగ్ ట్యాక్స్ కోడ్స్ వెళ్ళండి, బ్యాక్ వెళ్ళండి. ఇక్కడ ఉందా చూడండి, విత్ క్యాలిక్యులేషన్ టైప్ తర్వాత ట్యాక్స్ కోడ్స్ చూడండి. ఇంకా క్రింద విత్హోల్డింగ్ ట్యాక్స్ కోడ్స్ ఎలాబరేట్ చేయండి. డిఫైన్ విత్హోల్డింగ్ ట్యాక్స్ కోడ్స్. ఎగ్జిక్యూట్, కంటిన్యూ. ఇన్వెంటరీస్ ట్యాక్స్ కోడ్స్ ఇస్తున్నా. P1 ఇవ్వండి. P1 మీకు కనిపిస్తుంది. P1 అంటే ఏంటో. నెక్స్ట్ కింద కూడా విత్హోల్డింగ్ ట్యాక్స్ కోడ్ P1. అగైన్ P1. డిస్క్రిప్షన్ TDS 2% ఆఫ్ ఇన్వాయిస్ అండ్ మీ కంపెనీ కోడ్. ఇవి చాలా సింపుల్ గా ఉంటాయి, మీరు అర్థం చేసుకోవాలి, అంత ఏం లేదు. ఇక్కడ పర్సంటేజ్ సబ్జెక్ట్ టు ట్యాక్స్ అన్నారు కదా, అక్కడ 100% ఇవ్వండి. పోస్టింగ్ ఇండికేటర్ రైట్ సైడ్, పోస్టింగ్ ఇండికేటర్ డ్రాప్ డౌన్ చేయండి. స్టాండర్డ్ 0 అని తీసుకోండి. 1 ఇస్ ద స్టాండర్డ్ ఇవ్వండి. విత్హోల్డింగ్ ట్యాక్స్ రేట్ ఎంత? 2% కదా, 2% ఇవ్వండి. 2% పర్సంటేజ్ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఓన్లీ నెంబర్ ఇవ్వండి చాలు. ఓకే, నెక్స్ట్ ఎంట్రీ P2. నెక్స్ట్ ఏముంది? P2 కదా, P2 ఇవ్వండి. ట్యాక్స్ కోడ్ ఆల్సో P2. సెస్ పేయబుల్. పర్సంటేజ్ 100% పైన. పోస్టింగ్ ఇండికేటర్ ఏం తీసుకోవాలి? 1 ఇస్ ద స్టాండర్డ్. 1 తీసుకోవాలి. స్టాండర్డ్ ట్యాక్స్ రేట్ ఎంత? 3% కదా, 3%. నెక్స్ట్ ఎంట్రీ 1P. 1P అంటే ఏంటో మీకు అర్థమవుతుంది. అక్కడ క్రింద కూడా 1P. ఈ 1P 2P ఏవైనా తీసుకోవచ్చు, మీ ఇష్టం, ఆప్షనల్. డిస్క్రిప్షన్ TDS 2% పేమెంట్.
పేమెంట్ 100%. Next entry. Next 2P. Cess payable. Posting indicator 1. 3%. Cess payable ఎంత 3% కదా, ఇవ్వండి. సేవ్ చేయండి. బ్యాక్ వెళ్ళండి. చూసారా, ఇలా రావాలి. ఇది చాలా సింపుల్గా ఉంటుంది, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, కేర్ఫుల్గా వినాలి, అంతే, ఏం లేదు. ఇవన్నీ క్రియేట్ చేస్తాం. P1 P2 ఇవి మీ ఇష్టం, మీరు ఏమైనా సెటప్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ కాన్ఫిగరేషన్ చూడండి. అసైన్ విత్హోల్డింగ్ ట్యాక్స్ టైప్ టు కంపెనీ కోడ్. స్వీట్ ఓపెన్ చేయండి. ఈ విత్హోల్డింగ్ ట్యాక్స్ కోడ్ ని కంపెనీ కోడ్ కి అసైన్ చేయాలి. అసైన్ విత్హోల్డింగ్ ట్యాక్స్ టైప్స్ టు కంపెనీ కోడ్. వెళ్ళండి, సేమ్ ప్రాసెస్. బ్యాక్ వెళ్ళండి, సేమ్ పార్ట్. ఇక్కడ కంపెనీ కోడ్ ఉందా చూడండి, కింద ఎక్కడ కంపెనీ కోడ్ ఉంటుంది. బేసిక్ సెట్టింగ్స్ క్యాలిక్యులేషన్ తర్వాత కంపెనీ కోడ్ ఉంటుంది చూడండి. అసైన్ విత్హోల్డింగ్ ట్యాక్స్ టైప్ టు కంపెనీ కోడ్. కంపెనీ కోడ్ కి విత్హోల్డింగ్ ట్యాక్స్ ని అసైన్ చేస్తాం. ఎగ్జిక్యూట్ చేయండి. ఇన్వెంటరీ ఓకేనా. మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. నెక్స్ట్ ట్యాక్స్ టైప్ ఏంటి? ఫస్ట్ వన్ P1. ఇదే కదా ట్యాక్స్ కోడ్. పైన మన కంపెనీ కోడ్కి అసైన్ చేస్తాం. తర్వాత విత్హోల్డింగ్ ట్యాక్స్ ఏజెంట్ సెలెక్ట్ చేసుకోవాలి. కింద విత్హోల్డింగ్ ట్యాక్స్ ఏజెంట్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఫ్రమ్ పీరియడ్ దగ్గర 01/04/2024 ఇవ్వండి. S/4HANA కూడా ఇలాగే ఉంటాయండి, చేంజెస్ అయితే ఏమీ లేవు. 99% ఇలాగే ఉంటుంది. S/4HANA కూడా సేమ్ ప్రాసెస్. మన ఫైనాన్షియల్ లిస్ట్ ఎప్పుడు 01/04/2024 ఫైనాన్షియల్ ఇయర్ స్టార్టింగ్ డేట్ నుండి తీసుకుంటున్నాం. 01/04/2024. 2 పీరియడ్ దగ్గర 31/03/2025. 31/03/2025, 01/04/2024. అది P1 కి అసైన్ చేసాం. P1. నెక్స్ట్ ఎంట్రీ P2, కంపెనీ కోడ్ అండ్ P2. ఈ ట్యాక్స్ కోడ్స్ అన్ని కూడా మన కంపెనీ కోడ్ కి అసైన్ చేస్తున్నాం, అంతే. విత్హోల్డింగ్ ట్యాక్స్ ఏజెంట్ ఫైనాన్షియల్ ఇయర్ స్టార్టింగ్ డేట్ ఇవ్వండి. 31/03/2025. నెక్స్ట్ ఎంట్రీ. నెక్స్ట్ ఏముంది ఇంకా? 1P కదా, 1P విత్హోల్డింగ్ ట్యాక్స్ ఏజెంట్ ఫ్రమ్ పీరియడ్ 2 పీరియడ్ ఇవ్వండి. నెక్స్ట్ ఎంట్రీ 2P విత్హోల్డింగ్ ట్యాక్స్ ఏజెంట్ సేవ్ చేయండి. ఓకేనా, చూడండి. బ్యాక్ వెళ్ళండి, జస్ట్ బ్యాక్
చూసారా, ఇవి మన కంపెనీ కోడ్కి ట్యాక్స్ కోడ్స్ P1P 2P P1 P2 అనేవి అసైన్ చేసాం మనం. అది సో చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నా వినండి. ఎస్ఐపిలో సక్సెస్ అవ్వాలి, ఎస్ఐపిలో జాబ్ కొట్టాలంటే మాత్రం హార్డ్ వర్క్ అండి, పేషెన్సీ ఉండాలి, గోల్ రీచ్ అవ్వాలి అన్న కాన్ఫిడెంట్ ఉండాలి. అవి ఉన్న వాళ్ళే సక్సెస్ అవుతారు. ఎస్ఐపి ఒకటే కాదు, ఎనీ ఐటీ మాడ్యూల్. ఏదో జాయిన్ అయ్యాము, క్లాస్ విన్నాము, జాబ్ రాలేదు, ఒక 2 ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యాము, నాకు అర్థం అవ్వలేదు అనుకుంటే కాదు. అనాలిసిస్ చేయాలి, సబ్జెక్ట్ పైన కమాండింగ్ గ్రో చేసుకోవాలి, నాలెడ్జ్ గ్రో చేసుకోవాలి. కేదార్నాథ్ ఉన్నారు కదా, ఫస్ట్ 90 lakhs ప్యాకేజ్తో జాబ్లో జాయిన్ అయ్యారు. తర్వాత ఆఫ్టర్ 6 months అనుకుంటా ఆయన మళ్ళీ 24 lakhs ప్యాకేజ్ వచ్చింది ఆయనకి. సో ఎలా వచ్చిందంటే అదే మైండ్ సెట్ అంతా సబ్జెక్ట్ మీదే ఉంటుంది ఆయనకి, వేరే వర్క్ చేయడు అసలు. వేరే సోషల్ మీడియా కూడా చూడంట ఆయన. సో ఫేస్బుక్, యూట్యూబ్ అవి కూడా చూడు. ఆ వీడియోస్, క్లాసెస్ అండ్ ఆ మెటీరియల్ చదువుతాడు. ఆయన మేజర్గా చేసిన మెటీరియల్ చదువుతూ ఉంటాడు. కాబట్టి జాబ్ రావటం అనేది మీరు చేసే హార్డ్ వర్క్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఎస్ఏపే కాదు, ఎనీ ఐటీ మాడ్యూల్. ఓకేనా, నెక్స్ట్ వన్, యాక్టివేట్ ఎక్స్టెండ్ విత్ హోల్డింగ్ ట్యాక్స్. విత్ హోల్డింగ్ ట్యాక్స్ ని మన కంపెనీ కోడ్కి యాక్టివేట్ చేస్తున్నాం. వెళ్ళండి, అక్కడే ఉంటుంది సేమ్ పాత్. యాక్టివేట్ ఎక్స్టెండ్ విత్ హోల్డింగ్ ట్యాక్స్ ఎగ్జిక్యూట్ చేయండి. పొజిషన్కి వెళ్ళండి, మీ కంపెనీ కోడ్ తీసుకోండి. కంటిన్యూ. చూడు, ఇప్పుడు ఏమైంది, విత్ హోల్డింగ్ ట్యాక్స్ అనేది డియాక్టివేట్ లో ఉంది. సో మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ యాక్టివేట్ చేస్తున్నాం. సెలెక్ట్ చేయండి, యాక్టివేట్ బటన్ సెలెక్ట్ చేయండి, సేవ్ చేయండి. వెయిట్, యు ఆర్ యాక్టివేటింగ్ ది ఎక్స్టెండ్ విత్ హోల్డింగ్ ట్యాక్స్ ఫంక్షన్స్. ఓకే, కరెక్ట్. కంటిన్యూ చేయండి, కంటిన్యూ. విత్ హోల్డింగ్ ట్యాక్స్ ని యాక్టివేట్ చేసాం. ఓకే, డేటా వాస్ సేవ్డ్. నెక్స్ట్ FS00కి వెళ్ళండి. ఈ సెస్ పేయబుల్, TDS ఇవన్నీ ఆటోమేటిక్గా పిక్ అవ్వాలి. పిక్ అవటం కోసం ఏం చేస్తున్నాం, మనం ఒక కాన్ఫిగరేషన్ అనేది చేస్తున్నాం. కంటిన్యూ. FS00కి వెళ్ళండి. ఫస్ట్ చూడండి, TDS పేయబుల్, సెస్ పేయబుల్ కమ్స్ అండర్ లయబిలిటీస్. లయబిలిటీ కదా, మన పేయబుల్ లయబిలిటీస్ లో తీసుకోవాలి. లయబిలిటీ గ్రూప్ ఎలాబరేట్ చేయండి. కరెంట్ లయబిలిటీస్ నెంబర్ తీసుకోండి, లాస్ట్ నెంబర్ తర్వాత 100 506 ఉంది కదా, 100 507. కంటిన్యూ చేయండి. కంటిన్యూ చేయండి. లయబిలిటీస్ కమ్స్ అండర్ బ్యాలెన్స్ షీట్, TDS పేయబుల్. TDS payable, short text, long text, both are same. Control data, only balances in local currency. Only balances in local currency. Line item display. Open item management not required. Not required. Line item display, short key 001. Create bank interest G001. Payments supplement auto posting తీసుకోండి. సప్లిమెంట్ ఆటో పోస్టింగ్ తీసుకోవాలి. తీసుకో, సేవ్ చేయండి. నెక్స్ట్ సెస్ పేయబుల్, నెక్స్ట్ నెంబర్ తీసుకోండి. సెస్ పేయబుల్ సెస్ పేయబుల్
control data, line item display, short key 001, only balance in local currency కూడా తీసుకోండి. G001 ఇవ్వండి. G001 create bank payment supplement auto posting, supplement auto posting and save. సేవ్ చేయండి. సేవ్. నెక్స్ట్ వన్ షీట్ ఓపెన్ చేయండి. డిఫైన్ అకౌంట్స్ ఫర్ విత్హోల్డింగ్ ట్యాక్స్ కోడ్ టు బి పెయిడ్ ఓవర్ అంటుంది. సో చూడండి, ఈ విత్హోల్డింగ్ ట్యాక్స్ అనేది ఆటోమేటిక్ గా పిక్ అవ్వాలి. డిఫైన్ లాస్ట్ వన్ చూడండి, డిఫైన్ అకౌంట్స్ ఫర్ విత్హోల్డింగ్ ట్యాక్స్ ఫర్ టు బి పెయిడ్ ఓవర్ అంటే ఆటోమేటిక్ గా విత్హోల్డింగ్ ట్యాక్స్ అనేది పిక్ అవ్వాలి. దానికోసం మనం ఇది చేయాలి. ఎగ్జాంపుల్ చూడండి, OBWW ఇవ్వండి. ఇది కొంచెం కేర్ఫుల్ గా వినండి. కాన్ఫిగరేషన్ OBWW లాస్ట్ లో విత్హోల్డింగ్ ట్యాక్స్ కోడ్, విత్హోల్డింగ్ ట్యాక్స్ టైప్ సెలెక్ట్ చేసుకోండి. సేవ్ చేయండి. ఇక్కడ ఇవ్వాలి మనం P1 ఫస్ట్ P1 అంటే తెలుసు కదా మీకు ఏంటో. నెక్స్ట్ P1 అంటే ఏంటి? TDS పేయబుల్ GL అకౌంట్ డ్రాప్ డౌన్ చేయండి. అకౌంట్ దగ్గర GL అకౌంట్ తీసుకోవాలి. TDS పేయబుల్. P2 cess payable. cess payable GL అకౌంట్ తీసుకోండి. నెక్స్ట్ కింద చార్ట్ ఆఫ్ అకౌంట్స్ దగ్గర POOC అని ఉంది. ఓకే, చార్ట్ ఆఫ్ అకౌంట్ మందే కదా, POOC మందే. అది ఓకే, చార్ట్ ఆఫ్ అకౌంట్ మందేనండి. మన చార్ట్ ఆఫ్ అకౌంట్ వస్తుంది ఆటోమేటిక్ గా. అచ్చా, ఓకే సార్, ఓకే సార్. నెక్స్ట్ 1P అంటే ఏంటి? TDS ఇవ్వండి. వన్ పి అంటే ఏంటి? TDS పేయబుల్ GL అకౌంట్ ఇవ్వండి. TDS పేయబుల్. 2P అంటే సెస్ పేయబుల్. ఓకేనా? ఇలా ఇవ్వాలి. ఇవన్నీ అసైన్ చేయాలి ట్యాక్స్ కోడ్స్. ఓకే, సేవ్ చేయండి. కంటిన్యూ చేయండి. చేంజెస్ హ్యాస్ బీన్ మేడ్. నెక్స్ట్ వెండార్కి అసైన్ చేద్దాం. ఓకే, వెండార్కి ఏం చేయాలి? XK02 ఆర్ FK02 AT కోడ్ అని యూజ్ చేయొచ్చు. FK02 XK01 వెండార్ క్రియేషన్ MS వర్డ్ ఫార్మాట్ లోకి వెళ్ళి ఒకటి ఓపెన్ చేయండి. వెండార్ క్రియేషన్ టీ కోడ్ ఏంటి? XK01 ఆర్ FK01. XK01 లేకపోతే FK01 వెండార్ క్రియేషన్. X తో స్టార్ట్ అయితే MM, F తో స్టార్ట్ అయితే FI, ఏదైనా ఉపయోగించవచ్చు. వెండార్ చేంజ్ XK02 FK02
యాక్చువల్గా మనం FK01 FK02 యూజ్ చేయాలి యాజ్ ఏ FI కన్సల్టెంట్గా. మనం XK02 వాడుతున్నాం, గుర్తుపెట్టుకోండి, ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇంటర్వ్యూలో అడిగితే FK01 చెప్పాలి. FK01 FK02 ఇవన్నీ ఏంటి? FIT కోడ్స్. Fతో స్టార్ట్ అయ్యేది. Xతో స్టార్ట్ అయ్యేది ఎవరి టీ కోడ్? Xతో స్టార్ట్ అయ్యేది Xతో స్టార్ట్ అయ్యేది MM. Fతో స్టార్ట్ అయ్యేది FI. ఎనీవే, ఒక వెండర్కి మనం ఈ ట్యాక్స్ ప్రొసీజర్ అనేది అసైన్ చేద్దాం. XK02 ఇవ్వండి, లేదంటే FK02 ఏదైనా పర్లేదు. XK02 ఇచ్చేయండి. ఒక వెండర్ తీసుకోండి. సో మనం వెండర్కి ఏమి అసైన్ చేయాలి? విత్హోల్డింగ్ ట్యాక్స్ కదా. ఒక పని చేయండి, విత్హోల్డింగ్ ట్యాక్స్ లాస్ట్లో ఉంది, సెలెక్ట్ చేసుకోండి. విత్హోల్డింగ్ ట్యాక్స్ ఎంటర్ చేయండి. వెయిట్ మనం ఫస్ట్ ఒకటి ఇచ్చాం, గుర్తుందా? విత్హోల్డింగ్ ట్యాక్స్ కంట్రీ ఫస్ట్ కాన్ఫిగరేషన్ లో చేసాం. 3 లెటర్స్ ఇచ్చాం. మీ కంపెనీ కూడా 3 లెటర్స్ ఇచ్చాం. ఇవ్వండి. PO1 నెక్స్ట్ P1 ఇవ్వండి అక్కడ. విత్హోల్డింగ్ ట్యాక్స్ టైప్ P1, విత్హోల్డింగ్ ట్యాక్స్ కోడ్ P1, అగైన్ P1 ఇవ్వండి. P1 ఇవ్వండి. నెక్స్ట్ P2 మీకు తెలుసు ఇవన్నీ. P1 అంటే ఏంటి, P2 అంటే ఏంటో చెప్పాను. నెక్స్ట్ కింద P2 1P 2P ఒకసారి ఎంటర్ చేయండి. జస్ట్ ఎంటర్. చూసారు, లాస్ట్ డిస్క్రిప్షన్ యాడ్ అయిపోయింది ఆటోమేటిక్గా. ఇక్కడ లైబుల్ అని ఉంది, ఆ చెక్ బాక్స్ సెలెక్ట్ చేసుకోండి. లైబుల్ రైట్ సైడ్ P1 తర్వాత చెక్ బాక్స్ సెలెక్ట్ చేయండి. అవన్నీ సెలెక్ట్ చేయండి సార్, టిక్ మార్క్స్ అవన్నీ సెలెక్ట్ చేయండి. ఓకే, సో మనం ఏం చేసాం ఇక్కడ? విత్హోల్డింగ్ ట్యాక్స్ కోడ్స్ అనేవి వెండార్ మాస్టర్ డేటాకి అసైన్ చేసాం. ఓకే, సేవ్ చేయండి. సేవ్ 4 టైమ్స్ ఎంటర్ చేయాలి మీరు. 4 టైమ్స్ ఎంటర్ చేయాలి, అప్పుడే మీకు సేవ్ అవుతుంది. ఎంటర్ చేయండి. ఎంటర్. సేవ్ అయిందా? చేంజెస్ హ్యాస్ బీన్ మేడ్. లాస్ట్ లో మెసేజ్ చూడండి. 14 వెండార్ నెంబర్ ఎంత? 14. సో మనం ఒక ఎంట్రీ పోస్ట్ చేద్దాం. చూడండి, ఎంట్రీ అనేది ఒక పని చేద్దాం. ఎలా చేద్దాము? డబుల్ స్క్రీన్ లో చేద్దాము. F-43 వెండార్ ఇన్వాయిస్ పోస్టింగ్ F-43. F-43 డాక్యుమెంట్ డేట్ ఇవ్వండి. క్రింద వెండార్ తీసుకోండి. వెండార్ నెంబర్ ఎంత? 14 తీసుకోండి. ఇచ్చారా? ఎంటర్ చేయండి. అమౌంట్ ఎంత? ఎగ్జాంపుల్ 1 lakh. టెక్స్ట్ ఇవ్వండి. వెండార్ ఇన్వాయిస్ క్రియేషన్ ఎంత వస్తుంది? 40 ఇవ్వండి. సో నేను ఇక్కడ రెంట్ తీసుకోవచ్చా? వెండార్కి రెంట్ తీసుకోవచ్చా?
రెంట్ తీసుకోవచ్చా లేదా ఎవరు చెప్తారు? రెంట్ తీసుకోవచ్చా లేదా? ఎస్ సార్ నో? తీసుకోవచ్చు సార్. ఎస్. వెరీ గుడ్, తీసుకోవచ్చు. ఎందువల్ల? వెండర్ అంటే టీడీఎస్ ఎవరు? డిడక్ట్ చేస్తారు. వెండర్ అంటే ఎవరు? రా మెటీరియల్ సప్లై చేస్తారు. సర్వీస్ ప్రొవైడర్ ను కూడా వెండర్స్ అంటారు. వెండర్స్ అనేవాళ్ళు 2 టైప్స్ ఉంటారు. సర్వీస్ ప్రొవైడర్ యాజ్ వెల్ యాజ్ రా మెటీరియల్ సప్లై చేసే వాళ్ళని వెండర్స్ అంటారు. సర్వీస్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మీ కంపెనీ వాళ్ళు గూడెం అనేది రెంట్కి తీసుకున్నారు అంటే ఆయన వెండర్ కింద ట్రీట్ చేస్తారు. మీరు వెండర్ కి పేమెంట్ చేయాలి, రెంట్ పే చేస్తున్నారు. ఎగ్జాంపుల్ టీడీఎస్ అనేది డిడక్ట్ చేస్తారు. డ్రాప్ డౌన్ చేయండి, రెంట్ అకౌంట్ తీసుకోండి. ఇవ్వండి, రెంట్ అకౌంట్ ఇవ్వండి. ఎంటర్ చేయండి. వెయిట్ చూసారా, ఒక విండో ఓపెన్ పైకి మూసేయండి. ఇది ఈ విండో కోసం మనం ఇప్పటి వరకు కాన్ఫిగరేషన్ చేసినంతా కూడా ఈ విండో కోసమే. ఇంతకు ముందు ఈ విండో ఓపెన్ అవ్వలేదు. ఇక్కడ ఎందుకు ఓపెన్ అయింది? మనం బ్యాక్ ఎండ్ లో టీడీఎస్ కాన్ఫిగరేషన్ చేసాము, యాజ్ వెల్ యాజ్ ఆ P1 P2 P3 P1 P2 ఇవన్నీ కూడా వెండర్ మాస్టర్ కి అసైన్ చేసాం. సో వెండర్ కి మీరు ఏం డిడక్ట్ చేస్తారనేది మీరు ఆ ట్యాక్స్ కోడ్స్ అనేవి తీసుకోవాలి. ఓకే, ఎనీవే చూడండి, ఒక ఎర్రర్ ఫామ్ అవుతుంది, మీరే ఓన్ గా చేయాలి. మా చిన్న మిస్టేక్ చేసాం మనం. టీడీఎస్ పే చేయాలంటే ఏముండాలి మనకి? మీరు దేని బేస్ గా చేసుకుని టీడీఎస్ పే చేస్తారు? మీరు పాన్ నెంబర్ సార్. వెరీ గుడ్. పాన్ కార్డ్ నెంబర్ అనేది వెండర్ మాస్టర్ లో అసైన్ చేయలేదు మనం, గుర్తుందా? కాన్ఫిగరేషన్స్ అన్ని కరెక్ట్ గా చేసాం. వెండర్ మాస్టర్ లో పాన్ కార్డ్ నెంబర్ ఇవ్వలేదు కాబట్టి ఎంట్రీ పోస్ట్ అవ్వకపోవచ్చు, యాజ్ అన్ మై నాలెడ్జ్. ఒకవేళ పోస్ట్ అయితే కనుక ఓకే, పోస్ట్ అవ్వకపోతే కనుక ఆ ఎర్రర్ అనేది మీరు ఓన్ గా ఫైండ్ అవుట్ చేయాలి. నేను వీడియో ఇస్తాను మీకు, చాలా సింపుల్, విత్ ఇన్ ఏ మినిట్ లో చేయొచ్చు. మీరు కంటిన్యూ చేయండి. స్టార్ ఇవ్వండి, కింద ప్లస్ ఇవ్వండి, టెక్స్ట్ దగ్గర ఎంటర్ చేయండి. గో టు డాక్యుమెంట్, సిమ్యులేట్, కంటిన్యూ చేయండి. ఇది కూడా పోస్ట్ అవ్వదు. ఎందువల్ల? బ్లూ లైన్ ఉంది, బ్లాక్ లో ఉండాలి. టీడీఎస్ పైన డబుల్ క్లిక్ చేయండి, టెక్స్ట్ ఇవ్వండి, టీడీఎస్. జస్ట్ గో బ్యాక్, సెస్ పేయబుల్ ఇవ్వండి, జస్ట్ గో బ్యాక్. చూసారా, 1 lakh లో 3% సెస్ పేయబుల్ క్యాలిక్యులేట్ అయింది, 2% టీడీఎస్ అనేది క్యాలిక్యులేట్ అయింది. ఇది ఎగ్జాంపుల్ తీసుకున్నాం. సో టీడీఎస్ సెస్ పేయబుల్ అనేది గవర్నమెంట్ వాల్యూ ప్రకారం ఎంత డిడక్ట్ చేయాలో అంతే తీసుకోవాలి ప్రాజెక్ట్ లో అయితే కనుక. ఇది డెమో కాబట్టి మనం అప్రాక్సిమేట్లీ తీసుకున్నాం. ఓకేనా? సో ఎంట్రీ పోస్ట్ అవుతుందో లేదో చూద్దాము. పోస్ట్ అవ్వకపోతే మీరు ఓన్ గా చేయాలి, పాన్ కార్డ్ నెంబర్ అసైన్ చేయాలి. చేస్తారా మీరు ఓన్ గా? వీడియో ఇస్తాను. వెండర్ కాన్ఫిగరేషన్ ప్రాబ్లం లేదు, వెండర్ మాస్టర్ లో టీడీఎస్ కు సంబంధించిన కోడ్స్ అన్ని అసైన్ చేశాం. ఓన్లీ పాన్ కార్డ్ నెంబర్ ఒకటే యాడ్ చేయాలి. చేస్తారా లేదా? సేవ్ చేయండి. చూసారా, పాన్ నాట్ వ్యాలిడ్. పాన్ కార్డ్ నెంబర్ ని యాడ్ చేసి ఇన్వాయిస్ ని మీరు పోస్ట్ చేయాలి. అది టీడీఎస్ పేయబుల్. క్లియరింగ్ కూడా చేయాలి, F-53లో క్లియరింగ్ కూడా చేయాలి. క్లియరా? అర్థమైందా లేదా? నేను చాట్ బాక్స్ లో పోస్ట్ చేస్తున్నాను, 2 వీడియోస్ ఇస్తున్నాను. తర్వాత చూడండి, క్లాస్ అయిన తర్వాత చూసి ఆ పాన్ కార్డ్ నంబర్ యాడ్ చేసి మీరు ఎంట్రీ పోస్ట్ చేయాలి. 2 వీడియోస్ ఇస్తున్నాను. ఇవి మనవి కాదు, వేరే వాళ్ళకు కూడా ఉన్నాయి. తర్వాత ఓపెన్ చేయండి, ఇప్పుడు చేయండి. ఓకేనా? రికార్డింగ్ ఆఫ్ చేయండి.